తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరించనున్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వంటి అంశాల సాధనకు అడుగులు వేసే దిశగా కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు కోరారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గెలిచిన ప్రజాప్రతినిధులంతా రాష్ట్ర ప్రయోజనాల సాధనకు నడుం బిగించి పనిచేయాలని మధు కోరారు. కాకినాడ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో గెలిచిన శాసనసభ్యులకు, ఎంపీ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభినందనలు తెలియజేస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కాకినాడ జిల్లా అభివృద్ధి కోసం మంచి పనులు చేస్తే మా సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేస్తుంది. ఇక మూడోది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి చాలా మంచి అవకాశం వచ్చింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదు. నితీష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు మద్దతు వల్లే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ అధికారంలో ఉంటున్నారు. మీ గవర్నర్ సందర్భంగా మీరు చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నది ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం, కడప స్టీల్ ఫ్యాక్టరీ. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది మంచి అవకాశం కాబట్టి, మీరు చాలా సీనియర్ కాబట్టి ఖచ్చితంగా ఈ 5 కోట్ల ప్రజలు మీతోనే నడుస్తారు. దయచేసి మీరు మోడీ ప్రమాణ స్వీకారం ముందే మన డిమాండ్స్ పెట్టి మద్దతు తీసుకుంటే బాగుంటుందేమనేది మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అందుకని ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. నిరాశ నిస్పృహలు గెలుపుకోవడంలో డెమోక్రసీలో సహజంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధికి, ఈ కాకినాడ జిల్లా అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం టికెట్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,320 మంది భక్తులు దర్శించుకోగా 27,919 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. చండీగఢ్ విమానాశ్రయంలో మధ్యాహ్నం కంగనాను సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. కంగనా చండీగఢ్ నుండి ఢిల్లీకి తిరిగి వెళుతున్నప్పుడు రైతులపై గతంలో కంగనా చేసిన ప్రకటనపై మహిళా కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కంగనా రనౌత్ చండీగఢ్ నుండి ముంబైకి షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చెక్-ఇన్ చేస్తున్నప్పుడు అక్కడ సిఐఎస్ఎఫ్ లో పనిచేస్తున్న లేడీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను, మేడం మీరు బీజేపీ నుండి గెలిచారా అని అడిగారు. దానికి ఆమె అవునని చెప్పగా, రైతుల కోసం మీ పార్టీ ఎందుకు ఏమీ చేయడం లేదు అని ప్రశ్నించగా దీనిపై చర్చ జరిగింది. ఆ తర్వాత మహిళా సిఐఎస్ఎఫ్ సిబ్బంది చెంప మీద కొట్టినట్లు ఆరోపణలున్నాయి. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకున్నారు. ఆమెతో పాటు అమెరికా వ్యోమగామి బుచ్ వెల్మెర్ కూడా వెళ్లారు. వారిద్దరిని తీసుకెళ్లిన స్టారైనర్ వ్యోమనౌక గత రాత్రి స్పేస్ స్టేషన్ తో అనుసంధానమైంది. ఈ క్యాప్సిల్ ను బోయింగ్ కంపెనీ రూపొందించింది. ఇదే దాని మొదటి మానవ సహిత యాత్రగా నిలిచింది. స్పేస్ స్టేషన్ లోకి చేరుకోగానే సునీత విలియమ్స్ డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. Lots of cheering here in the room. Big hugs. Sunny William coming through in her blue flight suit. And followed shortly behind by Commander of Starliner Butch Wilmore, now back on the space station, the 3rd visit for both astronauts and the first crewed flight test of the Starliner spacecraft. Butch, Sunny, we are glad to see them all here in International Space Station, and we want to congratulate whole team in different mission control center for launch, for docking, and of the end we are very happy. Indeed. Yeah, we are thrilled as well. I'm not sure we could have gotten a better welcome. I mean, we had music, we had Matt was dancing. It was great. What a wonderful place to be. Great to be back here. It feels like, I mean, obviously, Sonny and I have been gone for a little while, but it's very familiar. There's only one problem. Matt is in my crew quarters. So I don't know what we're going to do about that. But, hey,
thank you all for the great welcome. And thanks to ULA, got us going. Boeing kept us going. Mission Control MO kept us going and got us here. What a great, wonderful team effort. I mean, team. This organization, these organizations are the epitome of teamwork. And it is a blessing and it's a privilege to be a part of it. It's just amazing. Yeah, and I just want to say a big thanks to family and friends who've lived this for a long time. And I think you're glad we're not with you anymore. And we have another family up here, which is just awesome. Like Butch said, it was such a great welcome, little dance party, and that's the way to get things going. And we're just happy as can be to be up in space. One in Starliner, on an Atlas V, and then here on the International Space Station. It just doesn't get much better. Yeah, we're ready to go to work for the international partners here. Whatever it is you got us to do, we're ready. All right. Yeah. We're ready. Thank you all so much. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో గెలిచాక తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ కుటుంబ సభ్యులందరి నుంచి అపూర్వ రీతిలో స్వాగతం. మన విశ్వసనీయతే పునర్వైభవానికి పునాది వైసీపీ నేతలకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.